నమస్తే అందరికీ. మై సెల్ఫ్ శ్రీపద్ గడ్డం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రెజెంట్ వచ్చేసి నైట్ 11 పీఎం అవుతుంది. సో, నాకు మార్నింగ్ ఫ్లైట్ ఉందనమాట. మారిషియస్ కంట్రీలో ఇంటర్న్‌షిప్ వచ్చింది యాస్ ఎ హోటలియర్ ఇన్ ఎఫ్&బి సర్వీస్ డిపార్ట్‌మెంట్. సో, మొత్తం బ్యాగ్ ప్యాక్ మొత్తం స్టార్ట్ అయిపోయింది. రేపు మార్నింగే ఫ్లైట్ పెట్టుకొని ఇప్పుడు ప్యాక్ చేస్తున్నా ఏందనుకుంటుర్రా? మర్చిపోయిండే యాక్చువల్లీ. మమ్మీ గుర్తు చేసింది. ఇంకా నైట్ 11 అవుతున్నా సరే తీసినాం. మొత్తం తీసి బట్టలు, గిట్టలు అన్నీ తెచ్చుకున్నా. మర్చిపోయిండే. ఇంక తీసి మొత్తం అంతా ప్యాక్ చేస్తున్నా. A few moments later. మొత్తం ప్యాక్ అయిపోయినట్టే. సో, మిగతాయి అన్నీ సైడ్‌కి పెట్టేసి బ్యాగ్ క్లోజ్ చేసేద్దాం. క్లోజ్ చేసి పోయి కాస్త తిని వండుకుందాం. మార్నింగ్ లెవ్వాల. ఫ్లైట్ ఉంది ముందే. ట్రైన్ అంటే మనం అనుకోవచ్చు. ఒకటి పోతే ఇంకోటి ఉంటది ఫ్లైట్. సో, ఇంకా గుడ్ నైట్. Later that night. గుడ్ మార్నింగ్ గైస్. మొత్తం రెడీ అయిపోయినా. దిస్ మై అవుట్‌ఫిట్. లైట్‌గా ఎళ్లి బ్రేక్‌ఫాస్ట్ చేద్దాం. అలా కిందకెళ్తుంటే మా నానమ్మ, మా ముద్దుల నానమ్మ దోశ ఏంటుంది. మంచి తలస్నానం చేసినట్టుంది వేసుకుంది జుట్టు. సో, పోయేసరికి ఆల్రెడీ బ్యాగ్ ఓపెన్ ఉంది. మా మమ్మీ చెక్ చేసినట్టుంది బ్యాగ్. సో, మనం కూడా ఎంతకైనా మంచిగా చెక్ చేసుకుందాం. దానికన్నా ముందు ఒక దోశ మళ్ళీ ఎప్పుడు తింటామో ఏమో 4 మంత్స్ తర్వాత వస్తాం కదా! అలా తింటూ నెట్‌ఫ్లిక్స్‌లో 'కుంగ్-ఫూ పాండా'. అట్లా చూస్తూ తినే గ్యాప్‌లో ఇంకా మా ఫ్రెండ్స్ వచ్చేసిరనమాట. ఇంకా బైక్ మీద వెళ్దాం అనుకునేసరికి మమ్మీ వచ్చేసి ఇంకా బైక్ ఎందుకు ఈ టైంలో అవసరమా అని చెప్పి బైక్ సైడ్‌కి పెట్టేసినాం. బైక్ సైడ్‌కి పెట్టి క్యాబ్ బుక్ చేసినాం. ఇంకా మా గల్లీకి అంత చిన్నగుంటది కాబట్టి ఇంకా మేము బై వాక్ పక్క గల్లీకెళ్ళి ఇంకా క్యాబ్ ఎక్కేసినాం. ఎక్కాక ఇంకా ఫ్రెండ్స్‌తోటి అట్లా మాట్లాడుతూ అట్లా టైమ్ పాస్ చేసుకుంటూ, టైమ్ స్పెండ్ చేస్తూ అట్లా ఆల్మోస్ట్ ఎయిర్‌పోర్ట్‌కైతే రీచ్ అయిపోయినాం. ఇంకా ఎయిర్‌పోర్ట్‌కైతే ఎంట్రీ అయిపోయింది. ఇంకా మా ఫాదర్ అండ్ మా బాబాయ్ అండ్ మై ఫ్రెండ్స్ సెండ్ ఆఫ్ ఇయ్యనీకొచ్చిర్రు. సో, సమ్‌వాట్ ఎక్సైటింగ్‌గా ఫీల్ ఉంది. ఇంకా లగేజ్ అయితే తీసుకొని చెకింగ్‌లోకెళ్ళిపోతున్నాం. చెకింగ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఫస్ట్ టైమ్ కాబట్టి అంత వీడియో తీయనీకి అంత టైం దొరకలే. సో, మొత్తం ఇంకా అట్లా ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఫ్లైట్ ఎక్కేసిన. టేక్ ఆఫ్ అయిపోయింది. ఇంకా అట్లా విండో సీట్ వచ్చిందనమాట మనకి. కూర్చొని వ్యూ ఎంజాయ్ చేస్తున్నాం. సో, ఫస్ట్ టైమ్ కాబట్టి సమ్‌వాట్ హ్యాపీ అండ్ సమ్‌వాట్ బాధ కూడా ఉంది. ఇల్లు వదిలేసి వెళ్ళిపోతున్నా కాబట్టి. పర్లేదు 4 మంత్సే కదా! షార్ట్ టర్మే కదా! అట్లా అని చెప్పి ఇంకా వ్యూ ఎంజాయ్ చేస్తున్నా. తర్వాత దిగినాం, ల్యాండ్ అయినా అండ్ నెక్స్ట్ ఫ్లైట్ చెక్ చేసుకొని ఎక్కేసిన. ప్రాసెస్ అంతా అయిపోయింది. సో, ఎంట్రీ ఇచ్చేసిన. మంచిగా మనకు స్క్రీన్ ప్రొవైడ్ చేసిర్రు అండ్ హెడ్‌ఫోన్స్ ఇచ్చిర్రు. పక్కనోళ్ళకి డిస్టర్బెన్స్ కాకుండా. అట్లా మనం మంచిగా సాంగ్స్ వింటూ కొద్దిసేపు చిల్ అయినాననమాట. ఆ తర్వాత ఇంకా ఏమేముందా అని ఓపెన్ చేసుకొని చెక్ చేస్తే గేమ్స్ ఉన్నాయి. మోనోపల్లి, యాంగ్రీ బర్డ్స్. సో, యాంగ్రీ బర్డ్స్ అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఆడినాం కదా! మళ్ళొకసారి ఆడదామని చెప్పి మళ్ళొకసారి ఆడిండే. అట్లా ఆడుతూ టైమ్ పాస్ అయిపోయింది. తర్వాత మనకు మీల్ ప్రొవైడ్ చేసిర్రు. తినేసినాం, పడుకున్నా అట్లా. పడుకొని మార్నింగ్ లేచి చూస్తే టైం అయింది. సో, దిస్ ఈస్ అవర్ మొరేషియస్ ల్యాండ్. ఇట్స్ ఎన్ ఐలాండ్. మినీ ఇండియా కూడా అంటారు. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. స్టే ట్యూన్ విత్ మీ.